మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్? బాగున్నారు కదా? ఈరోజు మనం స్టాటిస్టిక్స్లో పార్ట్ 7 లాస్ట్ పార్ట్ని కంప్లీట్ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్ వరకు ఏంటంటే 14.3 ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ గురించి మాట్లాడదాం. అయితే మనందరికీ తెలిసిందే, నోటితో చెప్పేదానికంటే పిక్చర్స్ అనేవి ఎక్కువ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రిప్రజెంట్స్ ఆర్ ఎక్స్ప్లోర్ ద డేటా ఎట్ ఏ గ్లాన్స్ అనమాట. మనకి ఒక డేటా ఉందంటే మనకి టేబుల్ రూపంలో ఉండేదానికంటే గ్రాఫికల్గా దాన్ని రిప్రజెంటేషన్ చేసినట్లయితే చాలా వేగంగా మనకి అక్కడ దాని గురించి ఆ డేటా గురించి అర్థం అవడం అనేది జరుగుతుంది. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇన్ అవర్ 9th క్లాస్ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగన్స్, వీటన్నిటిని పై గ్రాఫ్స్, వాటి గురించి కూడా మనం 8th క్లాస్లో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో మనం ఈ క్లాస్లో ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కర్వ్స్ గీయడం నేర్చుకుంటాం. వాటినే ఓజీవ్ కర్వ్స్ అంటాం. ఓజిఐవిఈ ఓజీవ్ కర్వ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. లేదంటే ఓజీవ్ కర్వ్స్ అని మనం ఇలా పలకడం జరుగుతుంది. సో ఈ కర్వ్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ మస్ట్ బి కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్. దట్ మీన్స్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉండాలి. అంటే మనం ఓజీవ్ క్లాసెస్కి బౌండరీస్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బౌండరీస్ నాట్ లిమిట్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిమిట్స్ అండ్ బౌండరీస్ అంటే మనం ముందే చెప్పుకున్నాం. 0 to 9, 10 to 19, 20 to 29, దీస్ ఆర్ లిమిట్స్. అలా కాకుండా 0 to 10, 10 to 20, 20, 30 ఇలా ఉంటే వీటిని బౌండరీస్ అంటాం. అంటే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, నెక్స్ట్ క్లాస్ లోవర్ లిమిట్ ఈక్వల్ గా ఉండాలని చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ కంటిన్యూస్ క్లాసెస్ లేదా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లేదా మినహాయింపు తరగతులు అంటారు. ఇవి ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు అందులోనే ఉంటాయి కాబట్టి అవి లిమిట్స్ మాత్రమే, ఇవి బౌండరీస్. సో మనం బౌండరీస్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి మస్ట్ బి క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ అవ్వాలి. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ని అలాగే గ్రేటర్ దాన్ ఓజీవ్ని కూడా మనం బిల్డ్ చేయడం నేర్చుకుందాం. వాటి నుంచి మనం మీడియన్ మాత్రమే కనుక్కోగలం. ఓజీవ్ కర్వ్స్ ఆల్వేజ్ రిప్రజెంట్స్ మీడియన్. సో మనం ఇప్పుడు వాటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఒకసారి మనం ఇప్పుడు ఓజీవ్ కర్వ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓజీవ్ అంటే ఓజిఐవిఈ రాస్తామండి స్పెల్లింగ్, బట్ దీన్ని ప్రొనౌన్సియేషన్ మాత్రం ఓజీవ్ అని ప్రొనౌన్సియేషన్ చేయడం జరుగుతుంది. ఓజీవ్ అంటే ఒక కాన్కేవ్ కర్వ్ ఏమో ఒక కాన్వెక్స్ షేప్ లోకి ఫాలో అయినట్టుగా మనకి దాని మీనింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాస్ ఓజీవ్. అయితే మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓజీవ్ కర్వ్ని అంటే ఏదైనా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్నైనా లేదంటే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్నైనా ఓజీవ్ కర్వ్ అని అనడమే జరుగుతుంది. సో నౌ మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి అప్పర్ బౌండరీస్ అవసరం అవుతాయి. ఎందుకంటే మనం 0 to 10 ఉందనుకోండి, అప్ టు 10 ఎంతమంది ఉన్నారు? 5. అప్ టు 20 ఎంతమంది ఉన్నారు? 8. అప్ టు 30 ఎంతమంది ఉన్నారు? 8 + 4 12. సో అప్పర్ బౌండరీ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండరీస్ రాద్దామండి. యుబి మీన్స్ అప్పర్ బౌండరీస్. సో అప్పర్ బౌండరీస్ ఏమవుతాయండి దీనికి? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. These are the upper boundaries. సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఏ విధంగా రాస్తామని చెప్పుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5, అప్ టు 10 5 అనమాట, అప్ టు 20 8, అప్ టు 30 ఏమో 12, అప్ టు 30 15, అప్ టు 50 18, అప్ టు 60 ఏమో 22, అప్ టు 70 29, అప్ టు 80 ఏమో 38, అప్ టు 90 ఏమో 45 and up to 100 53. So these are the upper boundaries and less than cumulative frequency. So we have to build a curve taking upper boundaries on x-axis and less than cumulative frequency on y-axis. So we have to write the points as x coordinates as upper boundaries and y coordinates as less than cumulative frequency. Those are 10 5 28
and 30 12, 40 15, and 50 18, 60 22, and 70 29, and 80 38, 90 45, and 100 53. సో మనం ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీస్ తీసుకోవాలన్నా, సో అన్ని కూడా మనకి ఇక్కడ పాజిటివే కాబట్టి మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో గీసుకుంటే సరిపోతుందండి. దిస్ ఈస్ ద ఆరిజిన్. అండ్ టేక్ ఎక్స్ యాక్సిస్ మీద ఏమో స్కేల్ ఎలా తీసుకుంటే సరిపోతుందంటే, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో 1 cm is equal to 10 తీసుకున్నామండి. అండ్ వై యాక్సిస్ మీద ఏమో మనకి ఇక్కడ అప్ టు 53 ఉన్నాయి కాబట్టి 53 అంటే మనకి 5 తీసుకుందాం అండి. 1 cm is equal to 5 యూనిట్స్ తీసుకుందాం. సో 10 20 30 40 ఇవి మనం తీసుకున్నట్లయితే 10 20 30 40 50 60 70 80 90 and 100. ఓకే, దీని మీద మనం 5 5 తీసుకోవాలి కాబట్టి 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 5 10 15 20 25 30 35 40 45 50 55. ఓకే, ఇప్పుడు మనం ఎవ్రీ పాయింట్ ని గ్రాఫ్ పైన రిప్రజెంట్ చేద్దాం, ప్లాట్ చేద్దాం. 10 5. సో 10 5 దిస్ ఈస్ ద 10 and 5. అండ్ 28 8 అంటే మనకి మనకి 10 మిల్లీమీటర్స్ 5 కాబట్టి 2 మిల్లీమీటర్స్ ఒకటి కాబట్టి 6th 1 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 కి 10 కి మధ్యలో 6th 1 దారి వస్తుందండి. ఓకే, దిస్ ఈస్ ద 20, 8. 30 and 12. 30 and 12 అంటే మనకి 4th 1 వస్తుందండి. 10 తర్వాత 4th 1. సో దిస్ ఈస్ ద 30, 12. 40, 15. 40, 15. దిస్ ఈస్ 40 and 15. అండ్ 50 18. 18 అంటే మనకి 20 కి బిలో 4 వస్తాయండి, అంటే 6th 1 అన్నమాట. సో దిస్ ఈస్ ద 50, 18. 60, 22. 60, 22. 22 అంటే 4th 1. 60, 22. నెక్స్ట్ 70, 29. నియర్లీ అంటే 8th 1 అవుతుంది అనమాట. సో 70, 29 మనకి 8th 1 అవుతుంది. నెక్స్ట్ 80 38. 80 and 38. దిస్ ఈజ్ 80 and 38. రైట్. నెక్స్ట్ 90 45. 90 45. నెక్స్ట్ 153. 53 అంటే 6th 1 వస్తుందండి. ఓకే, దిస్ ఈస్ దిస్. ఓకే, మనం ఇప్పుడు దీనికి జాగ్రత్తగా కర్వ్ ని డ్రా చేసినట్లయితే ఎస్ టైప్ లో రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి కర్వ్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అన్నమాట. ఫర్ ద ఎగ్జాంపుల్ గివెన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ బిఫోర్ ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు ఇది దీనిని ఉపయోగించి మనం ఓజీవ్ కర్వ్ ని తయారు చేసేయడం జరిగింది. ఇట్ ఈస్ లైక్ షేప్డ్ లైక్ ఎస్ అన్నమాట. సో దిస్ ఈస్ లైక్ దిస్ వన్, రైట్. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నామండి, అప్పర్ బౌండరీస్ తీసుకోవడం జరిగిందండి. మరి వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నామండి, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ మీద తీసుకోవడం జరిగింది. ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీస్ ని, వై యాక్సిస్ మీద లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకొని ఈ గీసినటువంటి కర్వ్ ని లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. ఇందులో మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే, మనకి n వాల్యూ ఎంత అండి, 53. 53/2 చేద్దామండి. n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మామూలుగా మనకి మిడ్ వాల్యూనే మీడియన్ అని చెప్పుకున్నాం. క్వార్టర్ కాదు, థర్డ్ క్వార్టర్ కాదు కాబట్టి మిడ్ వాల్యూ కాబట్టి n/2 చేసాం. దిస్ ఈస్ 26.5. ఈ 26.5 వై యాక్సిస్ మీద ఎక్కడ ఉంటుంది, 25 తర్వాత థర్డ్ 1 దగ్గర ఉంటుంది. దీని నుంచి మనం ఈ కర్వ్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ ని డ్రా చేసి, అది ఎక్కడైతే కర్వ్ ని టచ్ చేసిందో దాని మీద నుంచి మనం ఈ ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ ని డ్రా చేసినట్లయితే
ఈ పాయింట్ ఏదైతే ఉందో అదే ఈ డేటా యొక్క మీడియన్ అవుతుంది. ఓకే, ఈ కర్వ్నే మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ లేదా లెస్ దాన్ టైప్ ఓజివ్ అని చెప్పేసి అంటాం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ లెస్ దాన్ టైప్ ఓజివ్. అండ్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేసామండి, 26.5 వై యాక్సిస్ మీద తీసుకొని ఆ పాయింట్ నుంచి మనం పెర్పెండిక్యులర్ తీసుకుంటూ వెళ్తే వై యాక్సిస్ కి, అది కర్వ్ ఏదైతే పాయింట్ టచ్ చేసిందో ఆ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే ఆ పెర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేసిందో ఆ పాయింట్ మనకి మీడియన్ అవుతుంది. బై ద ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 66.4 మనం ఆల్రెడీ కనుక్కోవడం జరిగింది. ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో టచెస్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 66.4. if you draw the curve accurately, then you get the median also accurately. So ఈ కర్వ్ మనం ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసుకోవాలండి. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఇస్ ఆల్వేస్ ఇన్ టైప్ ఎస్. ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మనం బిల్డ్ చేయడం నేర్చుకుందాం. మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి లోవర్ బౌండరీస్ అవసరం అవుతాయి. ఎందుకు అంటే 0 అబవ్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి అంటే 53. 10 అబవ్ ఎన్ని ఉన్నాయి, 53లో 5 తీసిస్తే 48. ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో వీ హ్యావ్ టు రైట్ లోవర్ బౌండరీస్ హియర్ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 అండ్ 90. మరి గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మొత్తం వాల్యూ ఎంత అండి, 53. అబవ్ 0 53 ఉంటాయి, టోటల్ 53 కాబట్టి ఇందులోంచి 5 లెస్ చేసిస్తే మనకి 48, ఇందులోంచి 3 లెస్ చేసిస్తే 45, ఇందులోంచి 4 లెస్ చేస్తే 41, అందులోంచి 3 లెస్ చేస్తే 38, మరో 3 లెస్ చేస్తే 35, 4 లెస్ చేస్తే 31, 7 లెస్ చేస్తే 24. ఓకే, 24 లోంచి 9 లెస్ చేసినట్లయితే మనకి 15. సో 15 లో 7 లెస్ చేస్తే మనకి 8 ఉంటాయి అన్నమాట. సో అబౌవ్ 90 8 ఉన్నాయి, అబౌవ్ 80 7 + 8 15 ఉన్నాయి, అబౌవ్ 70 ఈ మూడు కలపాలంటే 24 ఉంటాయి. దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దీనికి మనం పాయింట్స్ ఏ విధంగా తీసుకోవాలి, లోవర్ బౌండరీస్ ఎక్స్ యాక్సిస్ గాను ఎక్స్ కోఆర్డినేట్ గాను అండ్ జీసీఎఫ్ ని వై కోఆర్డినేట్ గాను తీసుకోవాలి. సో పాయింట్స్ ఏమేమి వస్తాయి మనకి చెప్పండి, 0,53, 10,48, నెక్స్ట్ 20,45 and 30, 41, next one 40, 38, next 50, 35, 60, 31, 70, 24, 80, 15 and 98. సో దీనికి కూడా మనము ఫస్ట్ కోఆర్డినేటర్లోనే వస్తాయి, ఎందుకంటే అన్ని కూడాను ఎక్స్ యాక్సిస్ మీద ఏమో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, వై కోఆర్డినేట్స్ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా సేమ్ స్కేల్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఏమో 10 యూనిట్స్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఏమో 5 యూనిట్స్ తీసుకుందాం అండి. సో దీనికోసం 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100 తీసుకున్నాం. ఇక్కడ 5, 10, 15, 20, 25, 30, 35 ఇలాగా తీసుకున్నాం అన్నమాట. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. ఓకే, ఫస్ట్ పాయింట్ తీసుకుంటే 0 and 53. ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే వై యాక్సిస్ మీద ఉంటుందండి. మనం 10 mm 5 గా తీసుకున్నాం కాబట్టి 2 mm అంటే 6th one వస్తుందండి, మిడిల్ వన్ అనుకుంటే దిస్ ఈస్ ద 6th one, దిస్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ 10,48, x10 y 48. 48 అంటే ఇది 46th అదే 6th one వస్తుందండి. సో దిస్ ఈస్ 10,48. నెక్స్ట్ వన్ 20,45, 20,45, దిస్ ఈస్ 20,45. నెక్స్ట్ 30, 41, 41 అంటే సెకండ్ వన్ ని 30, 41 కింద తీసుకోవచ్చు మనం. అండ్ 40, 38, 40, 38 అంటే 35 తర్వాత 6th one అండి, 40, 38. ఓకే, 50, 35, 35 this one and 50 this one. ఓకే, 50, 38,
35 60 31 31 అంటే సెకండ్ వన్ తీసుకోవాలండి 60 31 రైట్ 70 24 24 అంటే ఎయిత్ వన్ తీసుకోవాలి ఇక్కడ నుంచి 70 24 నెక్స్ట్ 80 15 80 15 నెక్స్ట్ 90 అండ్ 8 8 అంటే ఇక్కడ 5 తర్వాత సిక్స్త్ వన్ తీసుకోవాలి సిక్స్త్ వన్ తీసుకుంటే 90 అండ్ 8 అండి సో ఈ విధంగా వచ్చిందండి రైట్ దీనికి మనం కర్వ్ని డ్రా చేసినట్లయితే మనకి ఇలా రావాలండి కర్వ్ దిస్ టైప్ అన్నమాట ఓకే కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా సారీ ఇది ఇలా రాదు ఇలా రాదు రైట్ దిస్ ఈస్ ద కర్వ్ దీనికి కూడా మనము మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ అండి ఇది ఓజిఐవిఈ ఓజివ్ అని పలకాలి మనం రైట్ ఈ గ్రేటర్ దాన్ ఓజివ్ లో మనకి 66 పాయింట్ రావడం జరుగుతుంది 26.5 దగ్గర తీసుకుంటే అంటే కొంచెం తేడా వచ్చిందండి యాక్చువల్గా అయితే ఇది ఇలా రావాలి ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట రైట్ కొంచెం మనం గ్రాఫ్ పేపర్ మీద తీసుకొని ఉంటే కరెక్ట్గా వచ్చి ఉండేది దిస్ ఈస్ ద మీడియన్ ఓకే ఇది 26.5 దగ్గర y యాక్సిస్ మీద తీసుకొని దాన్ని కర్వ్ మీదకి మనం డ్రా చేసినటువంటి పాయింట్ ఎక్కడైతే x యాక్సిస్ ని టచ్ చేస్తుందో అదే మీడియన్ అని మనం చెప్పుకోవచ్చు దిస్ ఈస్ కాల్డ్ ఓజివ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ సో we learned that less than type ogive and greater than type ogive so now we move to example 9 okay before going to the ogive we also constructed a less than type ogive like this ఈ లెస్ దాన్ టైప్ ఓజివ్ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ రెండు ఎక్కడైతే టచ్ చేసుకున్నాయో ఆ పాయింట్ నుంచి కూడా గీసి మనము మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి సేమ్ పాయింట్ దగ్గర రెండు కూడా టచ్ చేసుకోవడం జరుగుతుంది ఏ పాయింట్ దగ్గర అయితే ఈ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ లెస్ దాన్ టైప్ ఓజివ్ టచ్ చేసుకున్నాయో ఆ పాయింట్ నుంచి x యాక్సిస్ గీసినటువంటి పెర్పెండిక్యులర్ x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేసిందో దాని యొక్క x కోఆర్డినేట్ అయినటువంటి ఈ 66.4 అనేది ఆ ఇవ్వబడిన డేటా యొక్క మీడియన్ అని మనము చెప్పుకోవచ్చండి సో ఒకసారి మనం ఎగ్జాంపుల్ 9 చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఒకసారి ఎగ్జాంపుల్ 9 చూద్దాం మనందరం ఏమి ఇచ్చాడంటే ద యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎర్నడ్ బై 30 షాప్స్ ఇన్ ఏ లొకాలిటీ గివ్ రైజ్ టు ద ఫాలోయింగ్ డేటా దిస్ ఈస్ ద డేటా draw both OGs for that means LCF and GCF OGs for this data and find the mean using the OG curves so this is the data given what more than 5 lakhs profit by 30 shops more than 10 profit by 28 shops more than 15 lakh 16 ఈ విధంగా డేటా ఇవ్వడం అనేది జరిగింది సో ఇది గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇవ్వడం జరిగిందండి సో we have to find LCF ogive and GCF ogive సో లెస్ దాన్ టైప్ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి మనం ఇచ్చినటువంటి డేటాని క్లాస్ ఇంటర్వెల్స్ లోకి కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ లోకి కన్వర్ట్ చేద్దాం మోర్ దాన్ 5 30 మెంబర్స్ ఉన్నారు మనం దీన్ని ఏం చేద్దామంటే 0 to 5 5 to 10 హైయెస్ట్ ప్రాఫిట్ 40 lakhs అనుకుందామండి ఇప్పుడు మనం ఈ ప్రతి క్లాస్ కి ఎంతమంది ఉన్నారో లెక్క వేయాలంటే ఇక్కడ నుంచి మనం రావాలండి సో మోర్ దాన్ 35 ఎంతమంది ఉన్నారండి 3 మెంబర్స్ ఉన్నారంటే 35 to 40 3 మెంబర్స్ మోర్ దాన్ 30 ఎంతమంది ఉన్నారంటే 7 లోంచి 3 తీసేసినట్లయితే మనకి 4 మెంబర్స్ అనేది 30 to 35 రేంజ్ లో రావడం జరుగుతుంది 25 తో 30 ఎంతమంది వస్తారంటే 10 లోంచి 7 తీస్తే 3 అండి నెక్స్ట్ మోర్ దాన్ 20 అంటే 14 లో 10 తీస్తే 4 మోర్ దాన్ 50 అనేసరికి 15 to 20 ఇక్కడ 2 షాప్స్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ గ్రేటర్ దాన్ 10 to 15 ఏమో 28 లో 16 తీయాలి సో 12 మెంబర్స్ రావడం జరుగుతుంది 5 to 10 ఏమో 30 లో 28 తీస్తే మనకి వస్తుంది అంటే మోర్ దాన్ 5 మనకి 5 to 10 కావాలి కదండి మోర్ దాన్ 5 30 ఉన్నాయి మోర్ దాన్ 10 ఏమో 28 మెంబర్స్ ఉన్నారు సో 5 to 10 ఎంతమంది వస్తారు 2 మెంబర్స్ అనేది రావడం జరుగుతుందండి సో 0 to 5 ఎంతమంది వస్తారు అంటే మోర్ దాన్ 5 కదా 0 to 5 మనకి ఇక్కడ ఉండాలి 0 అవుతారు ఎందుకంటే 0 మోర్ దాన్ 5 కాబట్టి మనకి ఇచ్చాడు కాబట్టి బిట్వీన్ 0 to 5 అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది సో దిస్ ఈస్ ద
డేటా వి కన్వర్టెడ్ యాజ్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓజీ గీయాలి కాబట్టి అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి. సో అప్పర్ బౌండరీస్ 5, 10. ఇక్కడ అప్పర్ బౌండరీ మనం 5 తీసుకోకపోయినా పర్వాలేదు. 15, 20, 25, 30, 35 and 40. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 0 and 2, 14, 2 plus 12, 12 plus 14 plus 2, 16, 16 plus 4, 20, 20 plus 3, 23, 23 plus 4, 27, 27 plus 3, 30. So this is the 30 shops are there. So this is the data. అంటే మనకి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి బిఫోర్ 40 lakhs ఆర్ బిలో 30 షాప్స్ ఉన్నాయని మనకు వస్తుంది అనమాట. లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఇప్పుడు మనం ఓజింగ్ కర్వ్ ని డ్రా చేయాలంటే సేమ్ ఇందాట్లాగా మనము ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లోనే రావడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు డ్రా ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్. ఇక్కడ స్కేల్ రెండింటికి కలిపి ఒకటే తీసుకుంటే సరిపోతుందండి. సో ఎక్స్ యాక్సిస్ మీద 1 cm ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. వై యాక్సిస్ మీద ఏమో 1 cm ఈజ్ ఈక్వల్ టు మనకి 30 వరకు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 తీసుకున్నాం అండి. సో 5, 10, ఇది 0 ఎక్కడ ఉంటుంది, 5, 10, 15, 20, 25, 30, 35, 40. రైట్, ఇక్కడ కూడా 5, 10, 15, 20, 25, 30, 35, 40. ఇక్కడ దాకా తీసుకుంది 5, 10, 15, 20, 25, 30, 35 and 40. మనకు అంతవరకు అవసరం లేదు, 30 వరకే సరిపోతుంది. సో దీనికి మనం పాయింట్స్ ఏం తీసుకుంటాం, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎల్సిఎఫ్ లెస్ దాన్ టైప్ కి మనం ఏం తీసుకోవాలండి, అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి. అదే గ్రేటర్ దాన్ టైప్ కి ఇక్కడ ఏం తీసుకోవాలి, లెస్ దాన్ టైప్ కి, లెస్ దాన్ టైప్ ఓజీ కర్వ్ కి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం వై యాక్సిస్ మీద. సో ఇప్పుడు ఆ పాయింట్స్ తీసుకుంటే 5, 0, 10, 2, 15, 14 and 20, 16, 25, 20, 30, 23 and 35, 27 and 40, 30. These are the points. We have to plot these points on the given curve. 5, 0, y0 కాబట్టి ఇక్కడ వస్తుందండి 5, 0. నెక్స్ట్ మనం 10, 2 మనం 5, 10 millimeters 5 కింద తీసుకున్నాం కాబట్టి 2 millimeters is equal to 1 కాబట్టి ఇప్పుడు 10, 2 అంటే 4th 1 దగ్గర తీసుకుంటామండి. 10 and 2 4th 1. ఓకే, నెక్స్ట్ వన్ 15, 14. 14 అంటే మనకి 2 millimeters 1 కాబట్టి 8th 1 దగ్గర వస్తుందండి. 15, 14. రైట్, నెక్స్ట్ 20, 16. 16 అంటే నెక్స్ట్ వన్ 20, 16 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్, అండ్ 25, 20. 25, 20. ఓకే, దిస్ ఈస్ 25, 20. 30, 23. 30, 23. 23 అంటే మనకి 2 millimeters 1 కాబట్టి 6th 1 వస్తుందండి. దిస్ ఈజ్ 30, 23. అండ్ 35, 27. 27 అంటే మనకి 4th 1 రావాలి. సో 35, 27. నెక్స్ట్ వన్ 40, 30. 40, 30. దిస్ ఈస్ ద పాయింట్. సో దిస్ ఈస్ ద లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ మనకి ఇలా రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ని డ్రా చేద్దామండి. ఫర్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం, మన ఫ్రీక్వెన్సీ సేమ్ వస్తుంది కాబట్టి ఇవే రాసుకుందాం. 0, 2, 12, 2, 4, 3, 4, 3. సో లోవర్ బౌండరీస్ 0, 5, 10, 15, 20, 25, 30, 35. సో గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి సేమ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. గ్రేటర్ దాన్ 5, మోర్ దాన్ 5 కాబట్టి మనకి ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకోవాలి. 30 అండ్ 28, 16,
మనకి 0 to 5 అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేసాను నేను. సో 5 to 10 ఏమో 30, అదే అప్ టు 5, మోర్ దాన్ 5 30, మోర్ దాన్ 10, ఇలా ఈ విధంగా మనకి మోర్ దాన్ అంటే లోవర్ బౌండరీస్ వస్తాయి, 5 కంటే ఎక్కువ 10 కంటే ఎక్కువ. సో లోవర్ బౌండరీస్ ని అండ్ జీసీఎఫ్ తీసుకోవాలి. సో ఫర్ దిస్ వన్ మనం ఇదేంటి ఎల్సీఎఫ్ పాయింట్స్ కదండి, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా. మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ పాయింట్స్ తీసుకున్నట్లయితే 5 30, 10 28, 15 16, 20 14, 25 10, and 37 35 and 3. These are the points. సో సేమ్ స్కేల్ తీసుకుంటాం మనం, వరుసగా పాయింట్లని మనం ప్లాట్ చేద్దాం. 5 30, x ఏమో 5, y ఏమో 30 కాబట్టి మనకి దిస్ ఈస్ ద 5 and 30. నెక్స్ట్ 10 28, 10 28 అంటే మనకి థర్డ్ వన్ అంటే సిక్స్త్ వన్ వస్తుందండి. 28 25 తర్వాత 6th one రైట్. దిస్ ఈజ్ 10 28. నెక్స్ట్ 15 16 అంటే 15 తర్వాత సెకండ్ వన్ వస్తుంది 15 16. ఓకే, దిస్ ఈజ్ 15 16. నెక్స్ట్ 20 14, 20 and 14 అంటే yes, this is 20 14, 50 60. Okay, next 25 10, this is 25 10. And 37 7 అంటే ఫోర్త్ వన్ వస్తుంది కదండి, 30 and 7 ఇక్కడ వస్తుంది 30 and 7. 35 3 అంటే సిక్స్త్ వన్ వస్తుంది రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ గెట్ రైట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని డ్రా చేయాలండి రైట్. దీనికి మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కన్స్ట్రక్ట్ చేసినట్లయితే దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. సో ఈ రెండు, ఇది లెస్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్, ఇదేమో గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్. గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్ హైయెస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి లీస్ట్ పాయింట్కి వెళ్తుంది. లెస్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్ స్టార్ట్ లీస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీని నుంచి మనం ఇది మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పాం. దిస్ ఈస్ ద పాయింట్ 17.4, దిస్ ఈస్ ద మీడియన్ అండి. ఓకే, if we draw the graph on the graph paper, you can get accurate values. Okay, so this is the median that we get. 17.4 is 17.5 is the median of the given data. And 17.5 lakhs is the middle profit of the 30 given shops anamata. ఆ షాప్స్ లో మిడిల్ ప్రాఫిట్ ఎంత అంటే 17.5. సో 17.5 lakhs కంటే తక్కువ 50% షాప్స్ ఉంటాయి, 17.5 కంటే ఎక్కువ 15% షాప్స్, 50% ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో నౌ వి మూవ్ టు ఎక్సర్సైజ్ 14.4 రైట్. 14.4 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ, కన్వర్ట్ ద టు ఇట్ ఇంటూ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ద ఓజివ్ కర్వ్. సో ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో, ఒక పరిశ్రమలో 50 మంది వర్కర్ల యొక్క రోజువారీ జీతాలని ఇవ్వడం జరిగింది ఈ టేబుల్లో. దీన్నేమో ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయాలంటే ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాన్ని, టేబుల్ని మరియు ఓజివ్ కర్వ్ని గీయాలి అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఆరోహణ సంచిత పౌనఃపున్యం లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టైప్ కర్వ్ గీయాలంటే మనకి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ బౌండరీస్ ఉండాలని చెప్పుకున్నాం. దట్ మీన్స్ అప్పర్ బౌండరీస్ ఎందుకు వాడాలంటే 300 బిలో ఎంతమంది ఉన్నారండి, 12 మెంబర్స్. 350 బిలో ఎంత అవుతారు, 26. 400 బిలో 8, దీనికి యాడ్ చేసుకుంటే వస్తుంది కాబట్టి సో అప్పర్ బౌండరీస్ మనకి అవసరం అవుతాయి కాబట్టి సో వీ హ్యావ్ టు రైట్ ద అప్పర్ బౌండరీస్ హియర్. వాట్ ఆర్ ద అప్పర్ బౌండరీస్? 300, 350, 400, 450 and 500. These are the upper boundaries. So less than cumulative frequency మనం ఇక్కడ నోట్ చేసుకోవాలండి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 300 అండ్ బిలో ఎంతమంది ఉన్నారు, 12. 350 బిలో ఎంత ఉన్నారు, 12 ప్లస్ 14 అంటే 26. 400 బిలో ఎంత ఉన్నారు, 26 ప్లస్ 8 34. అండ్ 450 బిలో 34 ప్లస్ 6 40. అండ్ 500 బిలో 50 మెంబర్స్, 40 ప్లస్ 10 50. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దీని డేటా ప్రకారం 300 రూపీస్ కంటే తక్కువ
ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 350 కంటే తక్కువ 26 ఉన్నారు. 500 రూపీస్ కంటే తక్కువ 50 మెంబర్స్ ఉన్నారు. అండ్ ద మాక్సిమం వాల్యూ ఈజ్ 500 హియర్. సో టు కన్స్ట్రక్ట్ ఓజివ్ కర్వ్ we have to write the points as upper boundaries as x coordinates and LCF as y coordinates. సో పాయింట్స్ మనం రాసుకున్నట్లయితే ఏంటండి 312 and 350 26, 434, 450 and 40, 550. These are the points. So to construct the ogive curve, we have to draw the first quadrant is enough as all the values of x coordinates and y coordinates are positive. So it is enough to draw only first quadrant. So scale ఏం తీసుకోవాలి? x యాక్సిస్ మీద ఎంత తీసుకోవాలి స్కేలు, y యాక్సిస్ పైన ఎంత తీసుకోవాలి స్కేల్ అని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఏమో 50 తీసుకున్నామండి. y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఏమో ఇక్కడ మాక్సిమం వాల్యూ 50 కాబట్టి మనం 10 వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి 10 తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా దీనికి ఫస్ట్ పాయింట్ మనకి 250 లోవర్ బౌండరీ ఉంది కాబట్టి అవసరం అవుతుంది కాబట్టి గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ పాయింట్ 250 గా తీసుకుందాం. బిఫోర్ 0 to 200 మనం వేయకపోయినా పర్వాలేదు. సో 250, 300, 350 and 400, 450 and this is 500. So these are the upper boundaries on x axis అన్నమాట. అండ్ y యాక్సిస్ మీద ఏం తీసుకోవాలండి? లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈజ్ మనం స్కేల్ అని తీసుకున్నాం 10 కదా తీసుకున్నాం. సో 10, 20, 30, 40, 50. సో ఇప్పుడు మనం 312 అంటే మనకి 12 అంటే సెకండ్ వన్ 10 మిల్లీమీటర్స్ 10 పాయింట్స్ కింద తీసుకున్నాం కాబట్టి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 10 తర్వాత సెకండ్ వన్ అన్నమాట. సో 312 దిస్ ఈస్ ద 312. నెక్స్ట్ వన్ 350, 26. 350, 26 అంటే సిక్స్త్ వన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ 350, 26 ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ 434, 434 రైట్. 450, 40, 450, 40 అంటే ఇక్కడ వస్తుందండి రైట్. నెక్స్ట్ వన్ 550 రైట్. So this is the less than type cumulative frequency and this is less than type cumulative frequency and this is less than type OG. Here in this problem he is not asking for finding of median. So median find out చేయమని అడగలేదు కాబట్టి we have to draw the less than type ogive only. So no need to find the median. If you want to find the median, the value of n by 2 is 25. If you draw a perpendicular from 25 to the ogive curve, the point of intersection of the perpendicular from the point to x axis is the median అవుతుందండి. So he is not asking about the median, so we are not finding here. Okay, now we move to second question. ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే డ్యూరింగ్ ద మెడికల్ చెకప్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ their weights were recorded as follows in this table, that is less than 38 0 members, less than 43, less than 42 5 members ఉన్నారు, less than 44 9, ఇలాగా less than 52 35 స్టూడెంట్స్ అందరూ కూడా 52 హైయెస్ట్ వెయిట్ గా మనకి ఇక్కడ డ్రా లెస్ దెన్ టైప్ ఓజివ్ కర్వ్ అండ్ ఫైండ్ మీడియన్ అంటే యూజింగ్ ద ఓజివ్ కర్వ్ అండ్ ఆల్సో వెరిఫై బై ఫార్ములా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ప్రకారం చేసేద్దామండి, మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత ఓజివ్ కర్వ్ లో సేమ్ ఫార్ములా ప్రకారం వచ్చిందా లేదా చెక్ చేద్దాం. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్లాస్ ఇంటర్వెల్స్. లెట్ ద బిఫోర్ క్లాస్ లెస్ దాన్ 38 మనకి ఎలా లెస్ దాన్ 38 0 ఉన్నారు కాబట్టి మనం 36 to 38 కింద తీసుకుందాం. 38 40 ఇక్కడ కంపల్సరీగా కంటిన్యూస్ క్లాసెస్ తీసుకోవాలి. 42 42 42 44 44 46 46 48
48, 50, 50, 52 ఇలా ఎందుకు తీసుకున్నాం క్లాసులు అంటే 38 to 40 మనకి 40B లో 3 మెంబర్స్ ఉన్నారండి. సో 36 to 38 ఎవరు లేరు. లెస్ దాన్ 43 కాబట్టి 38 to 40 కూడా 3 మెంబర్సే. లెస్ దాన్ 40 to 5 కాబట్టి లెస్ దాన్ 43 కాబట్టి 5 minus 3 2, 9 minus 5 4, 14 minus 9 5, 28 minus 14 14, 32 minus 28 4 and 35 minus 32 3. సో 50 to 52 kgs బిట్వీన్ వెయిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మనకి 3 స్టూడెంట్స్ అని రావడం జరిగింది. సో దీనికోసం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 0, 3, 5 ఇది ఇచ్చిందే లెస్ దాన్ క్యుములేటివ్ అండి 14, 28, 32 and 35. సో మన క్లాస్ ఇంటర్వెల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఫార్ములా ప్రకారం కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అది. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత అండి 35 అండ్ n/2 వాల్యూ ఎంత అవుతుందండి 17.5. సో 17.5 ఉన్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాసే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. సో మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 46, 48. So lower boundary of the median class is 46 and height of the median class is 2 and మనం ఇప్పుడు ఫార్ములాలో CF cumulative frequency of the preceding median class కాబట్టి CF is 14 and frequency of the median class is also 14. So what is the formula? Formula ఇక్కడ వేద్దామండి. median formula. Median is equal to L plus n/2 minus CF by F into H. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే L ఎంత అండి 46 ప్లస్ n/2 17.5 మైనస్ 14 by 14 ఇంటూ H ఏమో 2. సో 2 1s 2 7s క్యాన్సిల్ అయిపోతాయి. సో 46 ప్లస్ 17 మైనస్ 0.5 మైనస్ 4 ఎంత అండి 3.5. సో 3.5 by 7 అంటే 46 ప్లస్ 0.35 అవుతుందండి. ఏదైనా 30 సారీ 0.5. సో 46.5 ఈజ్ ద మీడియన్. అంటే మనం ఇప్పుడు ఓజీవ్ కర్వ్ ని ఏదైతే గ్రాఫ్ ను ఉపయోగించి చేస్తామో దాని యొక్క మనకి మీడియన్ ఏం రావాలంటే 46.5 రావాలండి. మరి దీనికోసం మనం అప్పర్ బౌండరీస్ ని కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పర్ బౌండరీస్ ని LCF ని ఒక టేబుల్లో మనం రాసుకుందామండి. అప్పర్ బౌండరీస్ అండ్ LCF GCF ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడండి. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనా అంటే దిస్ ఈజ్ లెస్ దాన్ టైప్ ఓజీనే మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు కాబట్టి LCF నే తీసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఇక్కడ అప్పర్ బౌండరీస్ తీసుకుందామండి. అప్పర్ బౌండరీస్ మనకి ఏంటండి 38, 40, 42, 44, 46, 48, 50 and 52. Order is the LCF 0, 3, 5, 9, 14, 28, 32 and 35. సో పాయింట్స్ ఇక్కడ రాసుకుందామండి, లేదంటే ఇక్కడ రాద్దాం పాయింట్స్. సో ఏమొస్తాయి పాయింట్స్ మనకి 38 0, 43, 42, 5, 44, 9, 46, 14, 48, 28, 50, 32, 52, 35. These are the points. So according to this we have to draw the cumulative frequency. అదే కర్వ్ ని డ్రా చేయాలి కాబట్టి మనం ఫస్ట్ క్వాడ్రంటే తీసుకుందామండి అన్నిటిని కూడాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రంట్. స్కేల్ ఏమో మనం ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఎంతో తీసుకుందామండి. ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఏమో మనకి అప్ టు 52 ఉంది కాబట్టి 2 యూనిట్స్ తీసుకుందామండి. 38 తో స్టార్ట్ చేస్తాం కదా, సో 2 యూనిట్స్ తీసుకుందామండి. వై యాక్సిస్ మీద మనకి అప్ టు 35 ఉంది కాబట్టి 5 యూనిట్స్ తీసుకుందామండి. సో 2 40 మనకి మినిమం వాల్యూ ఎంత అండి 38, 38, 42, 44, 46, 48, 50, 52. ఓకే 5, 10, 15, 20, 25, 30, 35.
సో ఫస్ట్ పాయింట్ ఏంటండి 38 0. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ 42 40, 3. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ని ఇది 38 దీన్ని 40 అనుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. 40, 3. 3 అంటే మనకి 2 millimeters ఒకటి కాబట్టి 3 అంటే 6 millimeter అండి. రైట్. నెక్స్ట్ 42, 5. 42 and 5. నెక్స్ట్ 44, 9. 9 అంటే మనకి ఇక్కడ 8th one వస్తుందండి. 44, 9. రైట్. 46, 14. 46, 14. 48, 28. 6th one వస్తుందండి. 48, 28. నెక్స్ట్ 50, 32. 4th one వస్తుందండి. 50, 32. నెక్స్ట్ వన్ 52, 35. దిస్ ఈస్ ద 52, 35. సో దీన్ని మనం జాగ్రత్తగా కర్వ్ని డ్రా చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. సో మనకి మీడియన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 వాల్యూని మనకి అందులో సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. మరి n/2 వాల్యూ ఎంత అండి? 17.5. దిస్ ఈజ్ 17.5. దీని నుంచి మనం ఇక్కడికి డ్రా చేసుకుంటే మనం రైట్ దీన్ని మనం దీనిపైకి డ్రా చేసుకున్నట్లయితే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇదే మనకి మీడియన్ గా మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ 46.5 అనేది మీడియన్ గా కూడా రావడం జరిగిందండి. రైట్. సో we are here find out the median using the ogive curve, and also we found the median using the formula. These are same. So we can clarify that the median can be found using the less than type or greater than type ogive curves. How you find out? And n/2, the value of n/2, that is 35/2, that is 17.5. ఇక్కడ నుంచి మనం ఒక పెర్పెండిక్యులర్ ని డ్రా చేస్తే ఇది ఎక్కడైతే పాయింట్ ని x యాక్సిస్ టచ్ చేసిందో దాని తాలూకా ఆర్డినేట్ అయినటువంటి 46.5 మనం ఈ దీని యొక్క మీడియన్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3. ఓకే స్టూడెంట్స్, ద థర్డ్ క్వశ్చన్ ఈస్ the following table gives the production yield per hectare of wheat of 100 farmers of a village. Change the distribution to more than type distribution and draw its ogive. So here is a yielding of wheat per hectare in quintals of 100 farmers is given. 100 మంది రైతుల యొక్క దిగుబడి పెర్ హెక్టేర్ ఒక హెక్టేర్ కి ఇవ్వడం జరిగిందండి. ఆ హెక్టార్ కి ఒక రైతు ఎన్ని క్వింటాల గోధుమలని పండిస్తున్నాడో ఇవ్వడం జరిగింది. దీన్ని మోర్ దెన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ లో చేంజ్ చేసి, అంటే అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం లో గీసి ఓజివ్ కర్వ్ను కూడా గీయమని చెప్పండి. మనకి అవరోహణ సంచిత పౌనఃపున్యం అంటే మోర్ దెన్ టైప్ అంటే మనకి లోవర్ బౌండరీస్ తీసుకోవాలండి. సో వీ హ్యావ్ టు రైట్ ద లోవర్ బౌండరీస్ హియర్. ఓకే, అండ్ లోవర్ బౌండరీస్ అన్ని రాసుకుంటే 50, 55, 60, 65, 70, 75. ఓకే, మనకి గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కదండి రాసుకోవాలి లోవర్ బౌండరీస్ కి. సో వాట్ ఈస్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి చూడండి 50 అబవ్ ఎంతమంది ఉన్నారు మొత్తం రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం. 70 అబవ్ ఏమో 38 ప్లస్ 16 యాడ్ చేయాలి. 8, 6, 14 ఒకటి కలిపితే 54 అవుతారండి. అండ్ 65 అబవ్ ఏమో 54 కి 24 యాడ్ చేయాలి అంటే 78. అండ్ 60 అబవ్ ఏమో దీనికి 12 యాడ్ చేస్తే 90. అండ్ 55 అబవ్ ఏమో 98. అండ్ 50 అబవ్ ఏమో 100. ఓకే, మనం కొంచెం ఫస్ట్ ఏమో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకోవడం జరిగింది కాదండి, ఇది ఫ్రీక్వెన్సీ ఓన్లీ. సో మనం గ్రేటర్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో పాయింట్స్ మనకి ఏమొస్తాయి ఒకసారి చూసుకున్నట్లయితే 50 లోవర్ బౌండరీస్ ఏమో x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద ఏమో GCF ని తీసుకోవాలి. 50, 100, 55, 98, 60, 90, 65, 78, 70, 54, 75 and 16. These are the points.
సో ఎక్స్ కోఆర్డినేట్ మీదేమో 50 నుంచి 75 దాకా ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఏమో మనము ఫస్ట్ క్వాడ్రంట్ లోనే తీసుకుంటాం మనం చెప్పుకున్నాం. స్కేల్ ఎలా తీసుకోవాలంటే ఎక్స్ యాక్సిస్ ఏమో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5 యూనిట్స్ ఉంది కాబట్టి 5 యూనిట్స్ కింద తీసుకుందాం. వై యాక్సిస్ మీద ఏమో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి మనకి ఎక్కడి నుంచి ఉంది అప్ టు 100 ఉంది 16 నుంచి అంటే 10 తీసుకుందాం అండి. రైట్. సో దిస్ ఈజ్ స్టార్టింగ్ వన్ అండి 50, 55, 60, 65, 70, 75 అండ్ అప్ టు మనం 80 వాట్ తీసుకుందాం, అవసరం లేదు మనకు అది యాక్చువల్గా. నెక్స్ట్ వన్ 10 కదా మనం తీసుకున్నాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. This is the 100. X axis మీద మనం ఏం తీసుకున్నాం అండి, లోవర్ బౌండరీస్ తీసుకున్నాం. వాట్ ఆర్ లోవర్ బౌండరీస్ అంటే క్వింటాల్స్, నెంబర్ ఆఫ్ క్వింటాల్స్ పెర్ హెక్టార్ అండి. అండ్ వై యాక్సిస్ మీద ఏమో మనము జీసీఎఫ్ తీసుకున్నాం, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఎంత అండి 50, 100. 50 and 100 అనేది ఈ పాయింట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ మనం 50, 100 ఈజ్ ద దిస్ వన్. ఓకే 55, 98 మనం 1 మిల్లీమీటర్ 1 కాబట్టి 98 అంటే మనకి దానికి ప్యారలల్ గానే రావడం జరుగుతుందండి. ఇంచుమించుగా 2 మిల్లీమీటర్స్ కిందని రావడం జరుగుతుంది. నెక్స్ట్ 60, 90. ఓకే దిస్ ఈజ్ 60, 90. 65, 78. 65 అంటే మనకి ఎక్కడ వస్తుందండి 70, 54 ఫోర్త్ వన్ వస్తుందండి. ఓకే నెక్స్ట్ వన్ 75, 16 అంటే మనకి 6th వన్ అవుతుందండి. దిస్ ఈజ్ 16, 75, 16. సో ఇది మనకి గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ కింద తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ జీసీఎఫ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో మనకి గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే హయ్యర్ పాయింట్ నుంచి లోవర్ పాయింట్ రావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ 14.4 ఎక్సర్సైజ్. మనకి స్టాటిస్టిక్స్ లో మనం 4 ఎక్సర్సైజెస్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 7 పార్ట్స్ లో మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. దయచేసి మీరు ఎవరైనా బిఫోర్ పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు మీరు చూడనట్లయితే చూడండి. స్టాటిస్టిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీరు బుక్స్ లో ఇంకా మోర్ దెన్ ఇంకా బిట్స్ ఇంకెక్కడైనా చేసి ఇంకా మీ నాలెడ్జ్ని పెంచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.